హనుమాన్ని దాటేసిన మిరాయ్ తేజ సజ్జా కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్. దీనికి కారణం విఎఫ్ఎక్సా లేక టికెట్ ప్రైజా లేక కంటెంటా? పెద్ద సినిమాలకు మిరాయ్ ఓ లెసనా? ఇంతకీ మిరాయ్ కలెక్షన్స్ ఎంత? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ హీరో తేజ సజ్జా యాక్ట్ చేసిన మిరాయ్ మూవీ రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్లిపోతుంది. రిలీజ్ అయినటువంటి 3 రోజుల్లోనే ఈ సినిమా 81.2 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషమనే చెప్పాలి. ఆడియన్స్ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్, బాక్సాఫీస్ వద్ద నమోదవుతున్నటువంటి కలెక్షన్స్ చూసి ఫిలిం నగర్లో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడుతున్నారు. సెప్టెంబర్ 12న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. యాక్షన్, ఫ్యాంటసీ, ఎమోషనల్ సీన్లతో కూడినటువంటి ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తుంది. తేజ సజ్జా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, అద్భుతమైనటువంటి విజువల్స్, మ్యూజిక్ అండ్ స్క్రీన్ ప్లే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లుగా మారాయి. ప్రత్యేకంగా యూత్కు ఈ మూవీ కొత్త అనుభూతిని అందిస్తుంది. ఫస్ట్ డే దాదాపు 27.2 కోట్లు వసూలు చేసినటువంటి ఈ మూవీ రెండో రోజు 28.4 కోట్లు, మూడో రోజు 25.6 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా చూసుకుంటే 3 రోజులకు గాను వరల్డ్ వైడ్గా 81.2 కోట్లు వసూలు చేసి 100 కోట్ల దిశగా దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ సినిమా బలమైనటువంటి వసూలు సాధిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున రిపీట్ ఆడియన్స్ రావడం సినిమాకు మరింత బలాన్ని అందిస్తుంది. ఈ సక్సెస్తో తేజ సజ్జా కెరీర్ టర్నింగ్ పాయింట్ దిశగా వెళ్తున్నట్లు విశ్లేషకులు కూడా చెబుతున్నారు. హనుమాన్, మిరాయ్ సినిమాలతో 2 వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్నటువంటి తేజ ఇండస్ట్రీలోని టాప్ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడని క్రిటిక్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. తక్కువ బడ్జెట్లో ఎక్కువ అద్భుతమైనటువంటి క్వాలిటీ అవుట్పుట్ని అందించినటువంటి డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేనిపై కూడా విశ్లేషకులు, సినీ ఆడియన్స్ అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. క్రియేటివ్ నెరేషన్, విజువల్ ప్రజెంటేషన్స్తో పాటు ఆడియన్స్ని కట్టిపడేశాడు కార్తిక్. ప్రత్యేకంగా సిజీజీ యాక్షన్ సీక్వెన్సెస్లు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు. మిరాయ్ దూకుడు చూస్తుంటే రాబోయే రోజుల్లో మరింతగా దూసుకుపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఫస్ట్ డేనే హిందీలో నిరాశపరిచినటువంటి ఈ మూవీ రెండో రోజు మాత్రం నుంచి మంచి అద్భుతమైనటువంటి కలెక్షన్స్ సాధిస్తుంది. పైగా అక్కడి రైట్స్ తీసుకున్నటువంటి ధర్మ ప్రొడక్షన్ ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ ఫ్రీ ఆఫర్ ప్రకటించడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సక్సెస్తో తెలుగు సినిమా స్థాయి మరోసారి జాతీయ స్థాయిలో నిలిచిందని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మిరాయ్ గురించే ఎక్కువగా డిస్కస్ జరుగుతుంది. ఎందుకు అనంటే గతంలో ఆల్రెడీ ఆదిపురుష్, వార్ 2, కూలీ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయినాయి. బట్ లేటెస్ట్గా హరిహర వీరమల్ లాంటి సినిమా కూడా రిలీజ్ అయింది. దాదాపు 100,000 కోట్ల బడ్జెట్స్ కూడా అవుతున్నాయి కొన్ని సినిమాలకు. ఇన్ఫ్యాక్ట్ 1000 దాటలేదు కానీ 100 కోట్ల బడ్జెట్స్ కూడా అవుతున్నాయి. బట్ ఇలాంటి టైంలో కూడా ఆ విజువల్స్ ఏవి కూడా కన్విన్సింగ్గా లేవు. జస్ట్ ఏదో సర్దేశం అన్న ఫీలింగ్ కూడా చాలా మందికి కూడా కలిగింది గతంలో చూసినటువంటి ఆడియన్స్కి. ఏదైతే వార్ 2 ఉందో అండ్ దాని తర్వాత హరిహర వీరమల్లు అండ్ దాని తర్వాత కూలీ కూడా అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, అంత మంది స్టార్స్ ఉన్నా కానీ. బట్ ఒక తక్కువ బడ్జెట్ అంటే మినిమం దాదాపు ఒక 60 కోట్ల బడ్జెట్తో తీసినటువంటి ఒక సినిమా ఇలాంటి ఒక విజువల్స్ని నిజంగా ఆడియన్స్కి మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. సో మరి ఇంత తక్కువ బడ్జెట్లో అంత అవుట్పుట్ తీసుకురావడానికి కారణం కూడా డెఫినెట్గా లేకపోలేదు. అయితే ఇప్పుడు రాబోయేటువంటి సినిమాలు కూడా ఈ జోనర్లోనే ఉండిపోతున్నాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తీసేటువంటి సినిమా విశ్వంబర కూడా సైతం సో ఇలాంటి విజువల్స్ కోసమే ఇంకా లేట్ అవుతూ వస్తుందట. అంటే గతంలో ఆల్రెడీ వార్ 2, హరిహర వీరమల్కి ఎఫెక్ట్ అయింది తెలిసిందే. బట్ అలాంటి ఎఫెక్ట్ని చూసిన తర్వాత ఈ వార్ 2 సినిమాకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కంప్లీట్గా చూసిన తర్వాత డెఫినెట్గా విశ్వంబర ఇంకొంచెం జాగ్రత్త పడుతుంది ఇలాంటి విజువల్స్ మీద. అండ్ ఇప్పుడు మిరాయ్ చూసినటువంటి విజువల్స్కి అంత తక్కువ బడ్జెట్లో బట్ ఇప్పుడు ఏ సినిమా వచ్చినా కానీ ఆ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా లేదనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో మరి ఇలాంటి టైంలో ఒక మంచి సినిమా వస్తే ఎస్ ఆడియన్స్ డెఫినెట్గా ఆదరిస్తారు అన్నదానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి సో ఇంకా కొంచెం బెస్ట్ అవుట్పుట్ తోటి వస్తే ఆడియన్స్ చూస్తారన్న ఉద్దేశంతో రాబోయేటువంటి సినిమాలు కూడా మిరాయ్ని చూసి ఇంకొక మంచి జాగ్రత్తలు కూడా తీసుకుంటాయి. అండ్ మిరాయ్ తక్కువ బడ్జెట్లో ఎక్కువ విజువల్స్ని అండ్ తర్వాత మంచి అవుట్పుట్ ఎలా తీసుకురావాలో పెద్ద సినిమాలకి ఒక లెసన్గా కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇక తేజ సజ్జా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హనుమాన్ తర్వాత మళ్ళీ అదే రేంజ్ హిట్ కూడా అందుకున్నాడు. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా 100 కోట్ల మార్క్ కూడా దాటిపోయి మరి ఇంకెక్కడ అవుతుంది ఏంటో తెలియదు కానీ సెప్టెంబర్ 25న ఓజీ వచ్చేంత వరకు మిరాయ్ హవా నడుస్తుందనే చెప్పాలి. సో మరి మిరాయ్ మూవీ చూసారా? చూస్తే మీకేమనిపించింది? కామెంట్ చేయండి.